హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి హైకోర్టు సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీసెస్ యాజ్ పర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పేజ్ స్కేల్ చూసినట్లయితే 19,000 నుంచి 58,000 మధ్య అయితే మీకైతే పేజ్ స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్, అలాగే క్లోజింగ్ డేట్స్, అలాగే మరిన్ని వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే పబ్లికేషన్ చేసిన డేట్ వచ్చేసి 2/1/2023. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 11/1/2023 నాడైతే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31/1/2023 నుంచి అయితే 2023 వరకు అయితే క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఆర్టీ సంబంధించి 15/2/2023 నాడైతే సిబిఆర్టీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన హాల్ టికెట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఆర్టీ సంబంధించి మార్చ్ 2023లో అయితే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వేకెన్సీ పొజిషన్ అంటే వేకెన్సీ లిస్ట్ చూసినట్లయితే selection of candidates against BCE vacancy will however be subject to outcome of civil appeal number 2628 సంబంధించి ఇక్కడ క్లియర్గా కొన్ని నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిజర్వ్స్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ క్యాన్సల్ ద నోటిఫికేషన్ ఇన్ ఎనీ స్టేట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ అండ్ వాట్స్ ఎవర్. నో రైట్ విల్ అక్యురేట్ ఇన్ ద క్యాండిడేట్ బై వర్చువల్ ఆఫ్ ది నోటిఫికేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్యాండిడేట్ అయితే ఎలాంటి పిటిషన్స్ కానీ సంబంధించిన కేసెస్ అయితే ఏం వేయడానికి అయితే ఉండదు. హైకోర్టు సంబంధించి దీనికి సంబంధించి ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు, ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్లను వేకెన్సీ అయితే యాడ్ చేయొచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th class or it is equivalent examination, but the candidate who is having higher education than 10th class shall not be considered as eligible అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా ఫర్ ద పర్పస్ ఆఫ్ performing duties with the respect of their professional skills at the residence of judicial officers అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏది విషయానికి వచ్చినట్టయితే 1/7/2022 నుంచి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ ద మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 34 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థి వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థి అయితే ఈ పోస్టులో అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ద రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5 years అయితే ఉండడం అయితే జరుగుతుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక రిజర్వేషన్ సంబంధించి ద రిక్వైర్మెంట్ షెల్ బి సబ్జెక్ట్ టు ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్ ఫేవర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద పోస్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆర్ ఆర్గనైజ్డ్ యాజ్ డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టర్స్. 95% ఆఫ్ ది పోస్టర్స్ ఆర్ రిజర్వ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి ద కంప్యూటర్ బేస్డ్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. 45 marks అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ విల్ బీ
ఫర్ 5 మార్క్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే CBRT OMR examination will be consist of 45 marks, 35 questions general knowledge and 15 questions are general English and each question will be carried 1 mark అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద డ్యూరేషన్ ఆఫ్ ద సెట్ ఎగ్జామినేషన్ విల్ బి 60 minutes అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించి 60 నిమిషాలు అయితే మీకు అయితే టైం అయితే కేటాయించడం ఉన్నారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ CBRT ఎగ్జామ్ OMR ఎగ్జామినేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 languages దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే CBRT OMR ఎగ్జామినేషన్ సంబంధించి షెల్ బి 40% ఫర్ ద OC అండ్ EWS క్యాండిడేట్స్కి 35%, టు ది BC క్యాండిడేట్స్ ఆర్ 30%, SC ST అండ్ PH క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. OC క్యాండిడేట్స్కి అయితే 40% అయితే మార్క్స్ రావాలి. అలాగే 35% అయితే BCకి, 30% అయితే SC ST PHP క్యాండిడేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ యాజ్ స్టేటెడ్ అబోవ్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 అంటే ఒక పోస్ట్కు 3 చొప్పున అయితే వీళ్ళని అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే షీ ఇన్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి ద అప్లికెంట్స్ హూ బిలాంగింగ్ టు OC అండ్ BC కేటగిరీస్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 600 రూపీస్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్స్క్లూడింగ్ ద అప్లికేబుల్ సర్వీసెస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వేరెవర్ ద SC ST అండ్ EWS కేటగిరీ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 400 రూపీస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ద కమ్యూనిటీ రికగ్నైజ్డ్ యాజ్ SC ST ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 400 రూపీస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక BC సంబంధించి OC సంబంధించి 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ, SC ST PH క్యాండిడేట్స్కి 400 రూపీస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ నాట్ రిమిటెడ్ పేడ్ త్రూ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ నాట్ రిఫండబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెరిట్ లిస్ట్ సంబంధించి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ వైవై వాయిస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్గా డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది అకాడమిక్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ SCs STs అండ్ BCs సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ద సర్టిఫికేట్ ఈస్ రెస్పెక్ట్ ఆఫ్ BCs షెల్ షో స్పెసిఫికల్లీ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే OBC సంబంధించిన సర్టిఫికేట్ అయితే నాట్ కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటిని కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో లేదా వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది ఈ PDF. అక్కడి నుంచి అయితే మీరైతే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వేకెన్సీ వివరాల బ్రేకప్ వేకెన్సీ వివరాల లిస్ట్ అయితే నేను త్వరలోనే మీ ముందుకైతే అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఆదిలాబాద్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక డిస్ట్రిక్ట్స్ వారికి అయితే నేనైతే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీడియో అయితే లెంతీ అవుతుంది కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫర్దర్గా ఇలాంటి మరెన్నో అప్డేట్స్కి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.